యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పరమగీతములు 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. నేను షారోను పొలములో పూయబడిన పుష్పము వంటి దానను. నేను షారోను పొలములో పూయబడిన పుష్పము వంటి దానను. లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చాలు, దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగంలో నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధికి వచ్చిన మనందరితో దేవుడు ఈ పూట ప్రత్యేకంగా మాట్లాడును గాక. పొలములు చాలా ఉన్నాయి. పొలం ఇక్కడ పొలం అని రాయబడింది. ఆ పొలం పేరు కూడా రాయబడింది, షారోను పొలము. షారోను పొలము. ఈ షారోను పొలములో పూసినటువంటి పుష్పము నేను అని షూలమితి మాట్లాడుతూ ఉంది. షూలమితి తను తాను తెలియచేస్తూ ఉంది, తను తాను ప్రత్యక్షపరచుకుంటుంది. నేను షారోను పొలములో పూసిన పుష్పము. ఈరోజు నాకు విశ్వాసిగా నీవు ఎక్కడ పుట్టావు? నువ్వు ఏ సంఘానికి సంబంధించిన దానివి? నువ్వు ఏ సంఘములో నువ్వు జన్మించావు? నీ పొలం ఎక్కడా? నీ స్థలం ఎక్కడా? హల్లెలూయా. నీ స్థలం ఎక్కడా అంటే జవాబు లేదు చాలా మంది జీవితాల్లో. కానీ షూలమితి చెప్తుంది, నేను షారోను పొలములో పూసిన పుష్పము. నేను ఆ పొలములో పుట్టి పెరిగి పెద్దదాన్నై పుష్పించిన దానను అని జవాబిస్తూ ఉంది. ఈరోజు నా జీవం గల దేవుని సంఘములో నీవు స్థిరపడి, బలపడి, అభిషేకం పొంది, ఆత్మతో నింపబడి, ఆత్మ ఫలములు ఫలిస్తూ, ఆత్మ వరములతో ప్రజ్వరిల్లగలుగుతున్నావా? ప్రభు చెప్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పూట నువ్వు ఎక్కడ జన్మించావు? మేమండి అక్కడ మందిరంలో అక్కడ ఒక మందిరం ఉందండి, అక్కడికి వెళ్ళామండి ఫస్ట్లో. తర్వాత అండి అక్కడ బాగోలేదు ఇంకొక దగ్గరికి వెళ్ళామండి, అక్కడ బాగోలేదు ఇంకొక దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు ఎక్కడ అంటే ఇది 5వ సంఘం అండి. ఇదన్నీ 5. ఇక జీవితంలో ఇంకొక 5 మారుతుందని కూడా నమ్మకం చెప్పలేము. మారచ్చు, ఇంకొక 5 సంఘాలు కూడా మారచ్చు. గ్యారంటీ లేనటువంటి జీవితాలు. అంటే వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ బాగుంటే వాళ్ళకి, ఎక్కడ మంచిగా నచ్చితే అక్కడ ఉంటారు. అక్కడ ఎంతకాలం వాళ్ళకి హ్యాపీగా ఉంటే, పరిస్థితులు బాగుంటే, అన్ని వసతులు బాగుంటే, వాళ్ళు అనుకున్నవన్నీ జరిగితే, వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటే, అంటే వాళ్ళు ప్రత్యేకమైన ఉద్దేశంతో వస్తుంటారు. కొంతమంది, మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు. కొంతమంది ఉంటారు ప్రత్యేకమైన ఉద్దేశంతో వస్తుంటారు. వచ్చి వాళ్ళకి అక్కడ నచ్చింది, మెచ్చింది, వాళ్ళు అనుకున్నది, వాళ్ళు కోరుకున్నది దక్కింది దొరకకపోతే మారిపోతారు. కానీ షారోను పొలములో పూసినటువంటి ఒక పుష్పము, ఈ పొలములో పూసినటువంటి ఒక పుష్పము చాలా ప్రత్యేకమైనటువంటి పుష్పం. షూలమితి అంటుంది, నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. సంఘములో నాటబడిన విశ్వాసి
నేను ఆ సంఘమునకు సంబంధించిన వ్యక్తిని, ఆ సంఘములో వ్యక్తిని, ఆ సంఘములో నేను పూయుచున్న పుష్పము వంటి దానను, పెరుగుచున్నటువంటి వ్యక్తిని ఆత్మీయ జీవితంలో అని చెప్పగలగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా రకరకాల పొలాలు ఉన్నాయి. మనకు కూడా బయటికి బహిరంగంగా చాలా పొలాలు కనబడుతుంటాయి. మంచి పొలము, ఇంకా గడ్డు పొలము. పొలాల్లో రకాలు ఉంటాయి కదండి. మెట్ట చేనుని, పల్లపు చేనులని, ఇంకా ఏముంటాయి పొలాలు, మాగాడి చేనని, గరువు చేను, ఇంకా చాలా ఉంటాయి. రకరకాల పొలాల పేర్లు ఉంటాయి. ఈ రకరకాల పొలాల మధ్యలో షూలమితి నాటబడినటువంటి ఫలించుచు పుష్పించుచున్న చెట్టు వలె మనం కూడా జీవం గల దేవుని సంఘములో ఫలించి ప్రభు కొరకు పుష్పించుదుముగాక. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని టూకీగా మీకు దేవుని వాక్యంలో నుంచి కొన్ని ప్రత్యేకమైన పొలాలు ఉన్నాయి. ఒక్కొక్క పొలం ఒక్కొక్క రకమైన పొలాలు ఉన్నాయని చెప్పాను కదా. ఒక పొలంలో అది ఎటువంటి పొలం అంటే అది పొలమే కానీ పనికిరాని పొలం. పనికిరాని పొలంగా అది ఎందుకు మార్చబడిందంటే పని చేసేవాడు లేడు ఆ పొలంలో. ఆ పొలంలో పని చేసేవాడు లేడు. ఆ పొలమును సేద్యపరిచేవాడు లేడు. ఆ పొలమును దున్నేవాడు లేడు. ఆ పొలమును పదును పెట్టేవాడు లేడు. ఆ పొలమును పండించేవాడు లేడు. అందుకని ఆ పొలము ఎలా మారిందో మీకు చూపిస్తాను. ఎవరిని బట్టి మారిందో కూడా మీకు చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి 24వ అధ్యాయము సామెతల గ్రంథం 30వ వచనం 31వ వచనం చదువుకుందాం. సామెతలు 24వ అధ్యాయము. సోమరివాని చేను నేను దాటిరాగా, సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలను దాని అందంతటా ముండ్ల తుప్పలను బలిసి ఉండెను. దూలగొడ్లు దాన్ని కప్పి ఉండెను. దూలగొడ్లు దాన్ని కప్పి ఉండెను. దాని రాతి గోడ పడి ఉండెను. దాని రాతి గోడలు పడి ఉండెను. చాలు. చదువుకున్నటువంటి లేఖన భాగములో సోమరివాని చేను. ఇందాక మనం ఏ చేను చదువుకున్నాము? షారోను పొలము. షారోను పొలము, పూసిన పుష్పములతో కూడిన పొలము. ఇక్కడ మనం చూస్తున్నాము సోమరివాని పొలము. చేను అంటే పొలము. సోమరివాని పొలము నేను దాటిరాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ఏమున్నాయంట? ముండ్ల తుప్పలను, బలురక్కసి చెట్లను, తోలగొడ్లను దాన్ని కప్పి ఉన్నాయి. ఆ పొలం అంతా కూడా పాడైపోయింది. బీడు భూమిగా మార్చబడిపోయింది. విపరీతమైన ముళ్ళు మొలిచాయి. ముళ్ళ కంచెలు మొలిచాయి. భూమి వ్యర్థమైపోతుంది. చేను పాడైపోతుంది. కారణం ఎవరిదంట ఆ పొలము? ఎవరిదంట ఆ పొలము? ఎవరిదంట? సోమరివాడు. సోమరివాడు పని చేయడు. సోమరివాడు బద్ధకంగా ఉంటాడు. సోమరివాడు తొందరగా నిద్రలేగడు. సోమరివాడు కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించడు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, ఓ సోమరివాడా, నీవు చీమల దగ్గరికి వెళ్ళి తెలివి నేర్చుకో. ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? చీమల దగ్గరికి వెళ్ళాలంట. మనిషి అంటున్నాడు, అంత ఎత్తుంటాడు. మనిషి అంత లావు ఉంటాడు. చీమ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. అంత లావు మనిషి, అంత ఎత్తు మనిషి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట? ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి?
సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టుము, జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను. వాటికి న్యాయాధిపతి లేకున్నను. 6వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 6:6. సోమరి, సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను. వాటికి న్యాయాధిపతి లేడు, జడ్జి లేడు. వాడికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. అధిపతి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగేవాడు లేడు. ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో అని అనేవాడు లేడు. పై విచారణకర్త లేకున్నను. అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉంటావు, ఎప్పుడు నువ్వు నిద్ర లేస్తావు. ఇక కొంచెం నిద్రించేదనని సోమరి వాడు అనుకుంటాడు, ఇంకొంచెం సేపు నిద్రపోతాను, కొంచెం కునికేదనని, ఇంకొంచెం సేపు కునుకు తీస్తాను, ఒక కునుకు తీస్తాను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని పడుకుంటాను నీవనుచుందువు అని నువ్వు అనుకుంటున్నావు. అందుచేత దోపిడిగాడు, దరిద్రుడు, దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. అర్థమైందండి? ఆయుధదారుడు వచ్చినట్లు, లేమి వచ్చినట్లు, దరిద్రం వచ్చినట్లు. సోమరితనం వలన నీ ఇంట్లోనికి ఏం తెచ్చుకుంటున్నావు తెలుసునా? దరిద్రం. కొంతమంది ఇళ్లలో చూడండి, ఎప్పుడు చూసినా ఏది అడిగినా లేదండి, లేవండి. వారి నోట ఎప్పుడు ఒకే మాట, లేదు. ఏది కూడా వాళ్ళ ఇంట్లో ఉండదు. ఆహారం ఉండదు, మంచి వస్త్రాలు ఉండవు, మంచి నీళ్లు ఉండవు తాగడానికి, మంచి వాతావరణం ఉండదు, కరెంటు కూడా ఉండదు. ఎందుకని? కరెంటు బిల్లు కట్టలేదండి. హల్లెలూయా. ఏం కట్టలేదంట? ఎందుకు కట్టలేదు? డబ్బులు లేవండి. దరిద్రం. కారణం వారికి ఇష్టమైంది ఒకటే. ఏంటది? వారికి ఇష్టమైంది ఏంటి? పడుకోవడం, నిద్రపోవడం. ఉదయం నిద్రపోతారా, మధ్యాహ్నం నిద్రపోతారా, సాయంత్రం నిద్రపోతారు. పోనీ పడుకున్న వాళ్ళు ఏమన్నా లెక్క పెట్టుకొని 7 గంటల నిద్ర, లేదా ఆరోగ్యానికి సరిపడే నిద్రపోతారా? ఒక్కొక్కళ్ళు 10 గంటలు, 12 గంటలు, మాకు తెలిసిన ఒక సహోదరి అయితే 15-18 గంటలు నిద్రపోయింది. మహాతల్లి. ఎన్ని గంటలు? 21 రోజులు. హల్లెలూయా. నిద్రకు బాగా అలవాటు పడిన వారి జీవితంలో సోమర్తనం వస్తుంది. అట్లని నిద్రపోకుండా కూడా ఉండకూడదు, నిద్రపోవాలి. శరీరానికి నిద్ర ఎంత అవసరమో అంత కావాలి. ఆ తర్వాత మరలా తిరిగి మనం నిద్రపోకూడదు. నిద్రపోవడానికి సమయం ఉంది. దేవుని వాక్యం ఉంటుంది, వాటి నడతను కనిపెట్టు, వాటిని చూసి బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటున్నవి, కోతకాలమందు ధాన్యము కూర్చుకుంటున్నాయి. ఎంత చక్కని మాట్లాడండి. వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయంట. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కదా, ఎక్కడ చూసినా ఆహారం దొరకదు కదా, అంతా నీళ్లే ఉంటాయి కదా, నాన్ స్టాప్గా వర్షం పడుతుంటుంది కదా. అప్పుడు చీమలు బయటికి వానలో వెళ్ళగలవా? మీకు వర్షాకాలంలో బాగా వర్షం పడుతున్నప్పుడు బయట చీమలు కనబడతాయా? కనబడవు.
ఎందుకని? వర్షాకాలంలో బయటికి రావు. మరి ఏం చేస్తాయి? వేసవికాలం కనబడతాయి, కోడలు కనబడతాయి, ఇళ్లలో కనబడతాయి, బిందుల చాటు కనబడుతుంటాయి, కుండల చాటు కనబడుతుంటాయి, బియ్యం బస్తాల చాటు కనబడి, ఎక్కడ చూసిన చెమలు కనబడుతూనే ఉంటాయి. ఏం చేస్తుంటే ఈ వేసవికాలం అంతంటే రాత్రి పగళ్ళు నువ్వు మధ్యరాత్రి లేచి చూసినా సరే అవి దండుగా చీమలు దండు వెళుతూనే ఉంటాయి. ఏవో తీసుకొని పోతానే ఉంటాయి. బీపు గింజలు మోసుకొని వెళ్ళిపోతూనే ఉంటాయి. ఒకటికి రెండు, ఒక్కొక్కటి ఇట ఎదురెదురు పెట్టుకొని ఇటగా పట్టుకొని వాటిని మోసుకొని వెళ్ళిపోతూనే ఉంటాయి. అవి భూమి యొక్క బొరియల్లోనికి వెళ్ళిపోయి, గోడ సందుల్లోకి వెళ్ళిపోయి, వాటికి నివాసయోగ్యమైన స్థలాల్లోనికి వెళ్ళిపోయి ఆహారాన్ని సిద్ధపరచుకుని ఉంటుంది. ఆహారమును సిద్ధపరచుకుంటారు. వర్షాకాలమునందు ఆహారం బయట ఎక్కడ దొరకదు కనుక అవి వర్షాకాలంలో ఆ ఆహారమును తిని సంతానోత్పత్తిని పెంచుకుంటూ సమృద్ధిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోమరి వాడైతే ఏమనుకుంటాడంటే కొంచెం సేపు టైం 7 కదా అయ్యింది, ఇంకా 9 కదా వెళ్ళేది, ఆ 7:30 కదా అయ్యింది, లెగుద్దాంలే ఇంకొంచెం సేపు. చాలామంది జీవితంలో దేవుని వాక్యం చెప్పగానే చెప్తుంది, చాలామంది అంట ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే, కొంతమంది ఏమో అధిక నిద్ర చేత కష్టపడకుండా ఉంటున్నారు, కొంతమంది ఏమో మరీ ఎక్కువగా కష్టపడుతున్నారు. బైబిల్లో రాయబడింది, చాలా చీకటి అంటే ఇంచుమించు మధ్యరాత్రి 1 గంట కూడా అవుతుంది. చాలా చీకటి వరకు పడే వరకు మెలకుగా ఉండి పనిచేసి కష్టపడతారు. ఉదయకాలమే ఇంకా తెల్లవారకు మునిపే లేచిపోయి వాళ్ళ పనులు ప్రారంభించేస్తారు. అంటే వాళ్ళ జీవితంలో మహా అయితే 2-3 గంటలు గట్టిగా కష్టపడితే 3 గంటలు నిద్రపోతారేమో. 2 గంటలు 3 గంటలు మాత్రం నిద్ర, మిగతాదంతా రోబోలాగా మిషన్ లాగా పని 24 గంటలు పని చేస్తూనే ఉంటారు. దేవుని వాక్యం ఉంటుంది, కీర్తనల గ్రంథంలో తెలియజేస్తాడు, అంటాడు, ఇదిగో చాలా రాత్రి అయిన తర్వాత మీరు పడుకుంటున్నారు, మీరు మీ రెక్కల కష్టార్జితాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు, అది కూడా వ్యర్థమే అని తెలియచేస్తూ అక్కడ ఏమంటాడంటే, తన ప్రియులు 127వ కీర్తన, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 2వ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరికి సమృద్ధిగా ఇస్తున్నాడు? తన ప్రియులకు, తన ప్రియమైన పిల్లలకు ఆయన సమృద్ధిగా ఇస్తున్నాడు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు దేవునికి ఇష్టలు. భక్తి కలిగినటువంటి దేవునికి ప్రియమైన ఇష్టలు ఉన్నారు, వారికి ఏం కావాలో దేవుడు ఇస్తున్నాడు, వారికి కావలసిన వాటన్నిటిని సమకూరుస్తున్నాడు. కనుక మనం చూస్తున్నటువంటి ఈ పొలం ఎవరి పొలము? సోమరివాని పొలము. ఆ పొలం ఫలించవలసిన దానికి బదులుగా ఆ పొలములో ఏమున్నాయి? ముళ్ళ తుప్పలు, బలురక్కసి చెట్లు, దోల గొండ్లు, దాని గోడలు పడగొట్టబడ్డాయి. అర్థమవుతుందా? చాలా మంది జీవితంలో ముళ్ళు,
ముళ్ళు అంటే శ్రమలు, ముళ్ళు అంటే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, ఎన్నో గాయాలు. ఎందుకు ఇన్ని గాయాలు, ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత వ్యధ, ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇంత శోధన వారి జీవితంలో అంటే సోమరితనం. సోమరితనం. దేవుడు వారికి ఇచ్చిన దానితో, దేవుడు వారికి ఇచ్చిన దానిలో, దేవుడు వారికి ఇచ్చిన దానిని తృప్తి చెందక, దాని కొరకు ప్రయాసపడక, మరేదో దాని కొరకు ప్రయాసపడి జీవితాలను వ్యర్థపుచ్చుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన కొంచెములో, దేవుడు నీకు ఇచ్చిన చిన్న దానిలో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుని వాక్యం అంటుంది, ప్రభు అంటున్నారు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, ఇదిగో విస్తారమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. కొంచెములో నమ్మకంగా ఉండు, కొంచెములో నమ్మకంగా పనిచేసుకో, కొంచెములో నమ్మకంగా జీవించు. కష్టపడడానికి ఇష్టపడు, శ్రమ పడడానికి ఇష్టపడు, ప్రయాసపడు. ప్రభు కోసం, కుటుంబం కోసం దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక రకరకాల పొలాలు ఉన్నాయి. ఆ పొలాలన్నీ వాటి వాటి స్వభావాలు తెలియజేస్తున్నాయి. మరి ఒక పొలాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఈ పొలము ఎటువంటి పొలం అంటే చాలా సమృద్ధి అయినటువంటి సొగసైన పొలము. సమృద్ధి, సొగసైనటువంటి పొలము. చూద్దాం దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అది బహుగా పూయుచు, మొదటి నుంచి చదువుదాం. అరణ్యమున ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగస్సు దానికి ఉండును. అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా చక్కగా తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క అరుదైనటువంటి పొలం, ఈ అరణ్య భూమి, ఈ ఎండిపోయిన ఈ భూమిలో ఇది ఎలా మారిందంటే, ఎండిపోయిన భూమి సంతోషకరమైనటువంటి పొలముగా ఉల్లసించు కస్తూరి పుష్పము వలె మార్చబడిందంట. ఇది అది బహుగా, ఎంత చక్కగా రాయబడింది, బహుగా పూయుచు ఉల్లసిస్తుందట. అనుదినము అది ఉల్లాసభరితంగా మారుతుంది, బహుగా పుష్పిస్తుంది, సంతోష గీతములు పాడుతూ ఉంది, ఉల్లసించి సంగీతములు పాడును. ఇంకా అంటున్నాడు, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగస్సు దానికి ఉండును. దేవుని మహిమ తేజస్సు దానిని చూచును. దేవుని పొలములో నాటబడిన నీ జీవితంలో సంగీతములతో దేవుని స్తుతించుచు, పాడుచు, కీర్తించుచు సొగసైన జీవితాన్ని నువ్వు ధరించుకొని, దేవుని తేజో మహిమ నీ మీద నిలుచునంతగా నీవు కస్తూరి పుష్పము వలె ఉల్లసించాలని, కస్తూరి పుష్పము వలె
నువ్వు బహుగా ఫలించాలని నా ప్రభు కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పుష్పము పైకి చూస్తుందా, కిందకు చూస్తుందా? పుష్పం ఎటు చూస్తుంది? పైకి చూస్తుంది. పుష్పించిన ప్రతి పుష్పము కూడా ఆకాశం వైపు చూస్తూ ఉంది. కనుక మన జీవితంలో కూడా ప్రభు కొరకు మనం నిలిచి ఫలించుచు ప్రభు వైపు చూచుచు ఫలభరితంగా మారాలి. షారోను పొలములో పూసినటువంటి ఆ యొక్క పుష్పం ఏమని మాట్లాడుతుంది? షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. ఈ షారోను పొలములో పూసిన ఈ పుష్పము పైకి ఎదుగుతుంది, పైకి చూస్తుంది. ఇది ఎక్కడ మొలుస్తుందో తెలుసా? ఈ షారోను పుష్పం ఎక్కడ మొలుస్తుందో తెలుసా? బలురక్కసి చెట్ల మధ్యలో. ఎక్కడ మొలిసింది? బలురక్కసి చెట్లు. చెప్పకనే చెప్తుంది, బలురక్కసి చెట్లు, రాక్షసత్వం కలిగిన చెట్ల మధ్యలో భయంకరమైన పొడుగాటి ముళ్ళు ఉంటాయి. ఈ పుష్పం పుష్పించిన తర్వాత ఇటు కొంచెం గాలి తగిలినా ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది, ఇటు కొంచెం గాలి తగిలినా ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది. ముందుకు గాలి తగిలితే ముందు ముళ్ళు గుచ్చుకుంటుంది, వెనక తగిలితే వెనక గుచ్చుకుంటుంది. నలుదిశలా ముళ్ళు దాన్ని ఆవరించి ఉన్నాయి. అయినను ఆ ముళ్ళ మధ్యలో ఈ పుష్పము ఫలించుచూ ఉందట. ఫలిస్తున్న సమయంలో ఎప్పుడైతే ముళ్ళు గుచ్చుకుంటుందో దాని నుండి మకరందం, పువ్వు నుండి మకరందం బయటకు స్రవిస్తుంది. ఎప్పుడైతే ఈ మకరందం బయటకు స్రవిస్తుందో ఆ లోయ మీదగా వెళ్ళే వారందరికీ కూడా, ఆ లోయల మీదగా, ఆ కొండల మీదగా వెళ్ళే వారందరికీ కూడా ఈ పరిమళ వాసన వెదజల్లుతూ ఉందట. పరిమళ వాసన వెదజల్లుతూ ఉంది. అప్పుడు దారిలో పోయేవారు అందరూ అనుకుంటారంట, అరే ఇక్కడ ఏదో మంచి పుష్పం ఉంది, ఈ దగ్గరలో ఏదో మంచి పుష్పం ఉంది, మంచి వాసన వస్తుంది. మనం కూడా దారిలో పోతున్నప్పుడు అక్కడక్కడ మనకు అక్కడక్కడ కొన్ని చోట్ల మంచి మంచి వాసనలు వస్తూ ఉంటాయి. మనం వెంటనే మన తల ఆ వాసన తగలగానే మన తలకాయ అటు తిరుగుతుంది. ఈ దగ్గరలో ఏం చెట్టు ఉందబ్బా, ఇంత మంచి వాసన వస్తుంది. ఆకాశం మళ్ళీ ఉందా, ఇంకా విరజాజి ఉందా, సన్నజాజి ఉందా అని మన తల అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటాం. ఈ కస్తూరి పుష్పం వలె ఎండిన భూమిలో, ఎడారి భూమిలో, నీ శత్రువుల మధ్యలో నిన్ను నిందించి, నిన్ను గాయపరిచి, నీ పేరు చెడ్డది అని కొట్టివేసి, నువ్వు మంచిదానివి కాదు అని నీ పేరు కొట్టివేయబడిన ప్రజల మధ్యలో నా ప్రభువు నీతో చెప్తున్నాడు, నీవు షారోను పుష్పం వలె పోయుదువుగాక. ఆమెన్. హల్లెలూయా. షారోను పుష్పం వలె నా ప్రభు కొరకు నువ్వు ఫలించుదువుగాక. ఆమెన్. ఈ పుష్పము నిరంతరము పైకి చూస్తూ ఉంది. దేవుని వాక్యం అంటుంది, ఎదుగో ఈ పుష్పము పూయు రీతిగానే, ఆ పుష్పము ఆకాశం వైపు చూసిన రీతిగానే నీవు కూడా నీ జీవితంలో పైకి ఎదగాలి. ఎట్లా ఎదగాలి? పైకి ఎదగాలి. పైన ఉన్న అనుభవాలలో నువ్వు జీవించాలి. నీ స్థితిని అనేక మంది తొక్కివేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరోజంట ఒక గుంటలో ఒక గాడిదని తీసుకొచ్చి పడేశారంట. గాడిదని తీసుకొచ్చి ఆ గుంటలో పడేసి, అది ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదని దాని మీద మట్టి పోస్తా ఉన్నాడట. ఏం పోస్తున్నాడంట?
మట్టి, బుట్టలు బుట్టలు మట్టిలు తేవటం, మట్టి దాని నిండా పోయటం. దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదంట. ఇదేంటి నా మీద ఇలా గంపలు గంపలు మట్టి పోస్తున్నారు, నన్ను పూడ్చిపెట్టేస్తున్నారు, నన్ను పాతి పెట్టేస్తున్నారు. అయ్యో, నేను ఎలా తప్పించుకోవాలి ఈ శ్రమ నుండి, నేను ఎలా కాపాడుకోవాలి నా జీవితాన్ని అని బాధపడుతూ దేవుడికి మొరపెడుతుందంట. దేవుడికి మొరపెడుతూ ఉండగా దేవుడు దానికి ఒక ఆలోచన ఇచ్చాడంట. ఏంటి ఆలోచన అంటే, దులిపేయి అన్నాడంట. ఏమన్నాడంట? దులిపేయి అన్నాడంట. ఇక వెంటనే ఈ గాడిద మట్టి పడగానే దులిపేసిందంట. మొత్తం ఏమైంది? కింద పడిపోయింది. మళ్ళీ మట్టి వేసారంట. మట్టి వేయగానే మళ్ళీ దులిపేసిందంట. మళ్ళీ మట్టి వేసారంట. మళ్ళీ మట్టి వేయగానే దులిపేసింది. మట్టి వేయడం, మట్టి దులిపేయటం. ఈ మట్టి కాళ్ళ కింద పడి ఇది కొంచెం 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 గోతులోంచి ఏమవుతుందంట, పైకి వచ్చేసింది. వాళ్ళ శ్రమ వేస్ట్ అయ్యింది, కానీ గాడిద క్షేమంగా బయటకు వచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నిందించేవారు, నిన్ను దూషించేవారు, నిన్ను అవమానపరిచేవారు, నిన్ను గేలి చేసేవారు, నీ పేరు చెడ్డదని కొట్టివేసేవాళ్ళు, నీ గురించి అసభ్యకరంగా మాట్లాడుకునేవారు మాట్లాడుకొని నువ్వు దులిపేయి. వాళ్ళ దులిపేయడం కాదు, నీ మీద పడ్డదాన్ని దులిపేసి. హల్లెలూయా. నీ మీద పడ్డదాన్ని దులిపేయి. ప్రభు వైపు చూడు. ఒక రోజున స్వేచ్ఛగా, క్షేమముగా, ఆరోగ్యంగా బయటకు వస్తావు. నీ దారులు చక్కగా వెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నీ పట్టించుకుంటా, అన్నీ తగిలించుకుంటా, అన్నిటినీ బరువు చేసుకోకు నెత్తి మీదకి. వాళ్ళు నన్ను అన్నారు, వీళ్ళు నన్ను అన్నారు, వీళ్ళు నాకు ఎలా చేశారు, వాళ్ళు నాకు అలా చేశారు, అవన్నీ నీ శరీరానికి తగిలించుకుంటే నిన్ను ఎదగకుండా అవి బరువుగా అణిచిపెడతాయి. నువ్వు వాటన్నిటిని విడిచి దులిపి ముందుకు సాగిపో. ప్రభువు వైపు చూడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు నీ ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తు. నీ కొరకు బహుమతి సిద్ధముగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభువు నీ కొరకు గొప్ప బహుమతి సిద్ధం చేశాడు. దాన్ని అందుకోకుండా అడ్డుపడే ప్రతి విరోధి కార్యాలను నీవు గుర్తించి వాటిని దులిపివేసి ముందుకు సాగిపో. నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే పైనున్న వాటి మీదే దృష్టి పెట్టు, కానీ భూ సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. మనం పై సంబంధులం, పర సంబంధులం. యేసు ప్రభు చెప్పాడు, నేను పైవాడను, మీరు క్రిందివారు అని. మనం భూ సంబంధమైన మనుషులము కాదు, మనం పర సంబంధులం, మనం దేవుని సంబంధులం, మనం అత్యున్నతమైన సింహాసనాసీనుని యొక్క సంబంధులం. కనుక మనం పైకి చూడవలసిన వారమే కానీ భూ సంబంధమైన వాటి మనుషుల వైపు, పద్ధతుల వైపు, వ్యక్తుల వైపు, మాటల వైపు మనం చూడడం మానేయాలి. మన జీవితంలో నువ్వు ఎదగాలని కోరుకుంటే, నువ్వు ఫలించాలని కోరుకుంటే, నువ్వు చక్కని జీవితం చేయాలని కోరుకుంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటే, నీకు కనబడుతున్నా, నీకు వినబడుతున్నా ప్రతిదానిని విడిచిపెట్టాయి. పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరమైనగా ఉన్నవో వాటిని నేను పెంటతో సమానంగా వేయించి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను. ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. ముందున్న వాటి కొరకు నువ్వు సాగిపో. వెనుకున్నవి మర్చిపో. ప్రభు ఇలాగూ మాట్లాడుతూ అంటున్నారు, ఇదిగో నేను నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయాలనుకుంటున్నాను. ఎవరూ చేయలేని గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాను. ఆ వార్త వినగానే వినిన ప్రతి ఒక్కరి చెవులు గింగురు అనిపించేలాగా మారు మ్రోగినట్ల గొప్ప అద్భుతం చేయాలనుకుంటున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చు, అది ఇప్పుడే ఫలించు. కానీ ఆ మాటకు ముందు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలిసిన?
పూర్వకాల సంగతులు మీరు, హల్లెలూయా, పూర్వకాలపు సంగతులు, ఎప్పుడో జరిగిపోయిన మాటలు, ఎప్పుడో అనుకున్న విషయాలు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఏనాడో సంఘటనలు తెచ్చుకొని వాటిని తవ్వి వాటిని లాగి ఇక వాటితో జీడీలు చేస్తారు. ఏం చేస్తారు? జీడీలు చేస్తారు. ఇక ఆ జీడీల పాకం అందరికి అంటిస్తారు. ఇక అంటించిన వానికల్లా వారి చుట్టూ తిరిగేది ఏంటంటే ఈగలం. ఏం తిరుగుతూ ఉంటాయి? జీడీ పాకానికి ఏమొస్తాయండి? ఈగలం. కొంతమంది చేసే పనులు అవే. ఎప్పుడో తీసుకొచ్చి ఎప్పుడో అన్ని తవ్వి వాటిని సాగదీసి లాగి అందరికి అతికిచ్చి వాటి చుట్టూ ఈగల చుట్టూ తిప్పి వాళ్ళ జీవితాలు పాడు చేసి వీళ్ళ జీవితాలు పాడు చేస్తారు. దేవుని వాక్యం అంటుంది, పూర్వకాల సంగతులను మీరు జ్ఞాపకము చేసుకొనకుండిన ఎడల ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చు. అది ఇప్పుడే, అది ఇప్పుడే, అది ఇప్పుడే మీ వినికిడిలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మీ వినికిడిలో దేవుడు వెంటనే ప్రారంభించును గాక. ఆమేన్. కనుక దేవుని సన్నిధిలో మనము పైకి చూస్తున్న పుష్పం వలె, భూ సంబంధమైన వ్యక్తుల వలె కాక క్రీస్తుతో కూడా లేపబడిన వారమై భూ సంబంధమైన వాటి వైపు చూడక పర సంబంధమైన వాటి వైపు చూచుచు మనము ఎదుగుదుముగాక. ఆమేన్. రెండవ అనుభవం, పుష్పముకున్న రెండవ అనుభవం. మొదటి అనుభవం ఏంటంటే అది పైకి చూసే అనుభవం. రెండవ అనుభవం, శ్రమలలో అది ఎదుగుతూ ఉంది, శ్రమలలో అది జన్మించింది, శ్రమలలో అది పుష్పించింది, శ్రమలలో అది పరిపక్వతలోనికి రాబోతుంది. అదే సమయంలో ఆ పుష్పము సువాసనను వెదజల్లుతుంది. ఏం వెదజల్లుతుంది? సువాసనను వెదజల్లుతుంది. సువాసన అనగా అర్థం ఏంటి తెలిసిన? సాక్ష్య జీవితం. సువాసనగా అనగా అర్థం ఏంటి తెలిసిన? మాధుర్యమైన పరిమళ వాసన. పరిమళ వాసన. ఈ రోజున నీ జీవితంలో దేవునికి నిన్ను నీవు పరిమళ వాసనగా అప్పగించుకుంటున్నావా? ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు కూడబెట్టింది, ఎంతో డబ్బు కూర్చుకుంది, రూపాయి 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 కూర్చుకుంది. కూర్చుకునగా ఆ డబ్బులన్నీ ఎంత డబ్బు అయిందంటే 3000 తేనారాలు, అంటే ఇంచుమించు ఇప్పుడున్న లెక్క ప్రకారం 3000 రూపాయలు. 3000 రూపాయలు సమకూర్చింది. ఏ రోజుల్లో? యేసు ప్రభు జీవించిన రోజుల్లో. ఎంత డబ్బు ఆమె జీవితకాలం అంతా కూడబెట్టిందో, అంత డబ్బు కూడబెట్టి ఏం కొందో తెలుసామే? చిన్న ఖరీదైనటువంటి చాలా మంచి సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్ అత్తరు కొంది. చాలా పరిమళ వాసన, మంచి సుగంధ వాసన వెదజల్లే చాలా విలువైన పర్ఫ్యూమ్ ఆ అత్తరు కొంది. తీసుకొని ఆ అత్తరు తీసుకొని యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చి దాన్ని పగలగొట్టి యేసయ్య పాదాలకు దాన్ని అప్లై చేసేసింది. యేసయ్య పాదాలకు అత్తరు పూసేసి యేసయ్య పాదాల దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ రోదిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆమె జీవితానికి విలువ ఎప్పుడొచ్చిందంటే ఆమె జీవితం విరిగిపోయినప్పుడు, ఆమె జీవితం నలిగిన స్థితిలో విరవబడింది.
ఎంత విలువైన జీవితాలైనా అవి పగలగొట్టబడకపోతే, విరగగొట్టబడకపోతే విలువ లేదు, విలువ లేదు. ఆమె జీవితం విరిగిపోయింది, పగిలిపోయింది, నలిగిపోయింది. ప్రభు పాదాల దగ్గర కన్నీరు మున్నీరుగా రోధించి పశ్చాత్తాపడి ప్రభు పాదములను తల వెంట్రుకలతో తుడుస్తూ కన్నీరు కారుస్తా ఉంది. దేవుడు ఆమెతో అంటున్నాడు, అమ్మా, నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఈ రోజున మన జీవితాల్లో మనం ఫలభరితంగా మారాలనుకుంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనం దీవెనగా ఉండాలంటే, మనం ఖచ్చితంగా విరవబడాలి, నలుగగొట్టబడాలి. విరిగిన మనస్సు దేవుడు అలక్ష్యము చేయడు. మకమకలాడుచున్న రెల్లును ఆయన ఆర్పడు. కనుక నీ జీవితంలో ప్రభు కొరకు నువ్వు విరువబడకుండా, ప్రభు కొరకు నువ్వు నలుగగొట్టబడకుండా నువ్వు అనేకులకు ఆహారంగా మార్చబడలేవు. గోధుమ గింజ ఎంత గట్టిగా ఉంటుందో, గోధుమ గింజ నలుగగొట్టబడి అది మెత్తని పిండి అయితేనే రొట్టె అవుతుంది, రొట్టె అవుతూనే అది విరవబడుతుంది, విరవబడితేనే అనేకుల ఆకలి తీర్చబడుతుంది. గోధుమ గింజగానే ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం? నీ జీవితంలో ప్రభు కొరకు నువ్వు విరవబడాలి, ప్రభు కొరకు నలుగగొట్టబడాలి, ప్రభు కొరకు సమర్పించుకోవాలి. మనకి ఎన్నో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవన్నీ క్షేమాన్ని కలుగ చేసేవైతే మనం చేయొచ్చు. కానీ మనలను మరింత దిగజార్చే స్థితిగతులకు నడిపించేవైతే వాటికి మనం దూరంగా ఉండడం క్షేమం. ప్రభువు కొరకు మనం జీవితాన్ని అర్పించుకోవాలి. సజీవ యాగముగా పౌలు అంటాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత, శరీరం ముడతలు పడిన తర్వాత, మూడో కాలు చేతికి వచ్చిన తర్వాత, ఊరు పొమ్మన్నప్పుడు, కాడి రమ్మన్నప్పుడు, అప్పుడు కాదు నీ జీవితాన్ని దేవునికి సమర్పించాల్సింది. అప్పుడు కాదు నువ్వు దేవుని దగ్గరికి రావాల్సింది. అప్పుడు కాదు సజీవ యాగం, ఇదిగోయ్యా నా శరీరాన్ని సజీవ యాగానికి సమర్పిస్తున్నాను. కొంతమంది వయసు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, తెలివితేటలు ఉన్నప్పుడు, బలగం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, చూపు ఉన్నప్పుడు, చేతులు బాగున్నప్పుడు, కాళ్ళు బాగున్నప్పుడు మందిరానికి రారు, పాట పాడరు, స్తుతించరు, పరిచర్య చేయరు, వాక్యం చదవరు. అన్నీ అయిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు ప్రభు దగ్గర. అప్పుడొచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. నీ జీవితాన్ని ఏ వయస్సులో దేవుడు నిన్ను దర్శించాడో, ఏ సమయమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఏ సమయమందు నువ్వు దేవునికి ప్రత్యక్షమయ్యావో, కనిపించావో, ఆ సమయంలోనే నువ్వు దేవునికి అంకితం చేసుకో. కొందరికి దేవుడు యవ్వన కాలమున దర్శనమిస్తాడు, కొందరికి దేవుడు చిన్న వయస్సులోనే దర్శనమిస్తాడు, కొందరికి దేవుడు వృద్ధాప్యం ముందు దర్శనమిస్తాడు. ఏ క్షణములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఏ సమయంలో దేవుడు నీ దగ్గరికి వచ్చాడో, ఆ సమయంలో నువ్వు దేవునికి అప్పగించుకో. పుష్పముకున్న రెండవ అనుభవం పరిమళ వాసన. సాక్ష్య జీవితం.
మధురమైనటువంటి జీవితం, సువాసనను వెదజల్లే అనుభవం, పరిమళ వాసన. దేవుని వాక్యం రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. త్వరగా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె అంటే ప్రియమైన పిల్లలు, దేవునికి ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తన్ను తానే దేవునికి బలిగా అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పుష్పానికి ఉన్నటువంటి రెండో అనుభవం ఏంటంటే పరిమళ వాసన. ఇప్పుడు ప్రభువు కూడా ఈ లోకానికి పరిమళ వాసనగా వచ్చాడు. పరిమళ వాసనగా వచ్చాడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడు. ఇప్పుడు ప్రియుడు ధవళవర్ణుడు అంటే తెల్లనివాడు. నా ప్రియుడు తెల్లనివాడు నా కొరకు ఎలా అయిపోయాడంట? ధవళవర్ణుడుగా. ధవళవర్ణం అంటే రత్నవర్ణముగా మార్చబడ్డాడు. రత్నవర్ణుడుగా అంటే రక్తపు సిద్ధమైపోయాడు, రక్తపు ముద్దగా అయిపోయాడు. ఎక్కడ? సిలువలో, కల్వారి సిలువలో యేసుక్రీస్తు ప్రభు రక్తపు ముద్ద అయిపోయాడు. రక్తపు ముద్ద, నిలువెల్ల గాయాలు, నిలువెల్ల రక్తపు దారలు. నా ప్రియుడు నా కొరకు తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు నన్ను రక్షించుట కొరకు. కనుక నేను నా ప్రియుని తానను, నా ప్రియుడు నావాడు. ఇప్పుడు నా ప్రియుని కొరకు నేనేమవుతున్నాను? అర్పించుకొనుచున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ప్రేమ బలమైనదిగా మారాలి అని అంటే వారిద్దరి జీవితాల్లో ఏముండాలి? ఇచ్చి పుచ్చుకొనుట ఉండాలి. ఒకరు ఇచ్చి ఒకరు పుచ్చుకుంటూనే ఉన్నారనుకోండి, ఆ ప్రేమ నిలబడదు. వారు ఇరువురు ఒకరిని ఒకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రేమ నిలబడుతుంది. ప్రభువుకి నీ జీవితాన్ని ఇవ్వు, ప్రభువు నీకు జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు. ప్రభువు నీ కొరకు తన జీవితాన్ని అర్పించాడు బలిగా, పరిమళ వాసనగా ఉండుట కొరకు. నీ కొరకు తను తాను బలిగా అర్పణగా అర్పించుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితంలో ఇదిగో షూలమితి చెప్తున్నట్లుగా, నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను. షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను. బలురక్కస చెట్ల మధ్యలో వల్లి పద్మము వంటి దానను. ఏ పద్మం అంట? వల్లి పద్మం. ఎప్పుడైనా చూసారా మీరు? షారోను పొలంలో పూసిన పుష్పాన్ని ఎప్పుడైనా చూసారా? చాలా సింపుల్గా ఉంటుంది, మంచి ఈ రంగుల వర్ణంలో ఉంటుంది, మంచి వాసన వస్తుంది, పల్చగా రేకులాగా ఉంటుంది, కానీ చాలా మధురమైన మంచి వాసన వస్తుంది. నేను కూడా రియల్గా చూడలేదు కానీ ఫోన్లో చూశాను. హల్లెలూయా. మరి చూసినట్టు చెప్తున్నారండి పాస్టర్ గారు అంటే అంతే. దేవుని వాక్యం మనకు అన్నిటికీ ఆధారం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఏదని చెప్పిందంటే దాన్ని చేతులతో తడివినంత స్పష్టంగా చూడగలగాలి, అదే విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకొని పరిమళ వాసనగా పైకి చూచుచు ప్రభువు కొరకు శ్రమల యందు నిలిచి
వ్యాధి బాధల యందు, కష్ట దుఃఖముల యందు, సుఖ దుఃఖముల యందు, ఆటుపోట్ల యందు, మాటల యందు, కత్తిపోటి మాటల యందు, గుండె కోత కలుగ చేసే మాటల యందు నిలిచి ప్రభు కొరకు నీవు బలురక్కస చెట్ల మధ్యలో వల్లి పద్మం వలె ప్రభు కొరకు పెరుగుదువుగాక. ఆ కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ మోకరించి ప్రభు సన్నిధిలో మీ జీవితాలు ప్రభు హస్తాలకు అప్పగించుకొని, ప్రభువా, ఇంతవరకు తేటగా సూటిగా నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు. నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయనా. నాపై కనికరము చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రాలయ్యా. సొగసైన పొలము వలె, కర్మేలు పొలము వలె దేవా, సొగసైన జీవితాలను నాకు అనుగ్రహించండి. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మీ జీవితాలు ప్రభు హస్తాలకు అప్పగించుకొని విన్న వాక్యానుసారంగా జీవిస్తానయ్యా. ఇదిగో అరణ్యమున ఎండిన భూమి సంతోషించినట్లుగా, ఎండిన భూమి సంతోషించినట్లు, కస్తూరి పుష్పము వలె, కస్తూరి పుష్పము పూయినట్లు నేను నీ కొరకు పూయుదునయ్యా. అది బహుగా పూయుచు ఉల్లసించినట్లుగా, ఉల్లసించి సంగీత గీతములు పాడినట్లుగా ప్రభువా, లెబానోను సౌందర్యము ధరించుకొని కర్మేలు షారోనుకున్న సొగస్సు దానికి కలిగినట్లు నీ సన్నిధిలో సొగసైన జీవితాన్ని, మృదువైన స్వభావమును, అక్షయ అలంకారమును ధరించుకుని సాత్వికమైన దీన మనస్సుతో, విరిగి నలిగిన హృదయముతో ప్రభువాని చెంతకు నేను వస్తున్నానయ్యా. నన్ను బలపరచండి. షారోను ఫలములో పూసిన పుష్పం వలె నేను ఫలభరితంగా మారాలి. సోమరి వాని పొలం వలె నేను ఉండకూడదయ్యా. ఫలములు లేని, వరములు లేని, ఏ ఆశీర్వాదములకు నోచుకొని, ఏ దీవెనకు నోచుకొని సోమరి వాడి చేను వలె, పొలము వలె, దోలగొడ్లు, బలురక్కస చెట్లు ఆ పొలమంతా మొలిచినట్లుగా నా జీవితంలో భయంకరమైనటువంటి ఆ ముళ్ళ తుప్పులు మొలవకుండా తండ్రి నీ సన్నిధిలో నన్ను షారోను మేత భూమిలో నన్ను ఫలభరితంగా మార్చండి. షారోను ఫలములో ఫలించు పుష్పము వలె, పూయుచున్న పుష్పము వలె నా జీవితాన్ని మీరు మార్చండి నాయన. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులకు నా జీవితం దీవెనకరంగా ఉండాలి. నన్ను బట్టి అనేక మంది సంతోషించాలి. నేను అనేకులకు సాక్షాత్తుగా నిలబడాలి. ఫలభరితమైన పుష్పము వలె, దీవెనకరమైన పుష్పము వలె పరిమళ వాసనగా నన్ను చేయండి నాయన. నా సాక్ష్య జీవితం పరిమళించాలి. నేను సోమరివాడిగా ఉండకూడదు నాయన. సోమరివాని చేను బలురక్కస చెట్లు మొలిచి దోలగొడ్లు దాన్ని కప్పినట్లుగా ప్రభు చెప్పగానే చెప్తున్నాడు, సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టుము. వాటికి పై విచారణకర్త లేడు, వాటికి న్యాయాధిపతి లేడు. అయినను అవి వేసవి కాలమందు ఆహారము సమకూర్చుకుంటున్నాయి. సోమరివాడు అనుకుంటున్నాడు, ఇంకొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను, ఇంకొంచెం సేపు కాళ్ళు ముడుచుకుంటాను. అందువలన దరిద్రం నీ కుటుంబంలో నిరంతరము దరిద్రం, 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 నిరంతరము దరిద్రానికి కారణం ఏమిటో ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉండగా పరిశీలన చేసుకుని, షారోను భూమి వలె
షారోను మేత భూమి వలె, గొర్రెలకు సమృద్ధి కలిగిన షారోను మేత భూమి వలె, షారోను పుష్పము వలె, షారోను పచ్చిక బయళ్ళ వలె నేను ఉండాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలో ఏకీభవించండి.